ఎవరికి ఆపత వచ్చినా మనం ముందు ఉండాలా. మనం పోయేటప్పుడు ఏం తీసుకపో మళ్ళీ జన్మ లేదు. జబ్బులతోని బాధపడుతుంటే సావు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లన్న చేయించినావు అప్పుడివైనావే అన్న మల్లన్న ఆయుష్ పోసిన ఆరోగ్య దాత ఆదుకుని బాధ తీర్చిన నేత సంతోషం అన్న. నేను మరవలేని తీన్మార్ మల్లన్న లేదు, కుటుంబం కూడా లేదన్న. వాస్తవానికి తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చినాం. నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించండు. చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాం. బిడ్డ పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి జెండవాతితే రౌడీల గుండాలతోని బెదిరించి కబ్జా చేయడానికి దాడులు చేస్తే చట్టాలు ఉన్నోడి చుట్టమైతుంటే బాధ చెప్పి నీతో మొరపెట్టుకుంటే కలిగినంతలోన చేసావు సాయం అందించినావన్న సత్వర న్యాయం. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. కరెక్ట్ గా 1 గంటన్నర సేపట్లో మా టీం మేము మల్లన్న టీం, తీన్మార్ మల్లన్న టీము 10 రోజులలో ఇల్లు కట్టిస్తాం. ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తాను. అడికి దూరమైన పిల్లల నువ్వు సేతిలో పలకై చదివించినావు. కష్టమంటూ నిన్ను చేరిన వాళ్ళ కనుపాపవయ్యి కాపాడినావు. ప్రజా కోర్టులోన ప్రశ్నించినావు. సమస్యలెన్నో తీర్చినవన్నా. ప్రభుత్వము చేయలేనట్టి పనులు ప్రజల మనిషివై సాధించినావే. ఏ తల్లి బిడ్డవో మీకు కూడా వస్తాయి టెన్షన్, వాళ్ళకి అందరూ కూర్చోరాల. గుండె జబ్బులతోని బాధపడుతుంటే సావు బతుకుల నడుమ అల్లాడుతుంటే ఖరీదు వైద్యాన్ని కొనలేని పేదల పిల్లలకు ఊపిరోసినవన్నా ఆపరేషన్లన్న చేయించినావు అప్పుడివైనావే అన్న మల్లన్న ఆయుష్ పోసిన ఆరోగ్య దాత ఆదుకుని బాధ తీర్చిన నేత. ఏ తల్లి బిడ్డవో ఏ తండ్రి గుర్తువో అన్నా మల్లన్న, మా ఇంటి బిడ్డోలే మమ్మాదుకున్నావు తీన్మారు మల్లన్న. సంతోషం అన్న. నేను మరవలేని తీన్మార్ మల్లన్న లేదు, కుటుంబం కూడా లేదన్న. వాస్తవానికి తీన్మార్ మల్లన్న దగ్గరికి వచ్చినాం. నా 2 కళ్ళకి ఆపరేషన్ చేయించండు. చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి ప్రజానాయకుడు తీన్మార్ మల్లన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అభిమానులు, ప్రత్యేకించి వరంగల్ టౌన్లో, వరంగల్ నగరంలో రమణ్, అదేవిధంగా భరద్వాజ్, రోహిత్, రమేష్, శ్రీను, సో ఇతర మిత్రులంతా కలిసి చందు, మహేష్, ఇతర మిత్రులంతా కలిసి ఈరోజు కాజుపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పాపం ఏ దిక్కు లేనటువంటి నిరుపేదలకు పాపం చలికి వణుకుతూ ఎండకు ఎండుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకొని ఈరోజు దాదాపు 150 మందికి పైగా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కాజుపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కాజుపేటతో పాటు హన్మకొండ బస్టాండ్ వరకు కూడా ఆ రోడ్లపై నిద్రిస్తున్న వారందరూ కూడా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకోసం మా మిత్రులంతా కూడా ముందుకు పోతున్నారు. సో తీన్మార్ మల్లన్నకు వీళ్ళందరి ఆశీస్సులు, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉండాలని, అందించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరి పక్షాన తీన్మార్ మల్లన్న గారికి అడ్వాన్స్గా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మల్లన్న.
స్మైలీ హ్యాపీ బర్త్డే స్మైలీది కూడా హ్యాపీ బర్త్డే స్మైలీ థ్యాంక్ యూ. సో కాజీపేటలో ఉన్నాం కాక రైల్వే స్టేషన్ దగ్గర దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం ఇప్పుడే. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు, వరంగల్ రైల్వే స్టేషన్ వరకు. హాయ్ గుడ్ నైట్. ఇప్పుడే దుప్పట్ల పంపిణీ కంప్లీట్ చేసుకొని చాయ్ తాగుదామని ఆయన ఇప్పుడు రోడ్డు మీద. బాయ్ 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 కాదు.